ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు వెళ్లే విద్యార్థులు కాలేజీల్లో ఉన్న వసతులు ఫ్యాకల్టీ గురించి తెలుసుకోవాలని సూచించారు ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ బాలకృష్ణారెడ్డి. ఫ్యాకల్టీ వసతులు లేని కాలేజీలపై ఈసారి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్యాకల్టీ వసతులు లేని కాలేజీలపై ఈసారి కఠిన చర్యలు తప్పవంటున్న ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. మే అంతా మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, జూన్ అంతా రిజల్ట్స్ ఇవ్వడము, ఇప్పుడంతా కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 3 phases పెడతాము. ఎందుకంటే ఇవన్నీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎప్పుడు చేసినా కానీ మనము మిగతా ఈ మెయిన్స్ ఈ ఎగ్జామ్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ షెడ్యూల్స్ అంతా ఖరారు చేసినాక వాటికి అనుగుణంగా చేయడం జరిగింది. 22 నుంచి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుందండి. సో ఈసారి కూడా మీకు తెలుసు, లాస్ట్ ఇయర్ చాలా ఇన్నోవేషన్ మనం తీసుకొచ్చాము ఇంజనీరింగ్ కౌన్సిల్లో. ముఖ్యంగా ఏంటంటే జియో ట్యాగింగ్ నుంచి మొదలుకొని ముఖ్యంగా కౌన్సిల్కి సంబంధించి ఒకటి ఏం చేశామంటే మనం మాక్ కౌన్సిలింగ్ అని పెట్టాము. ఆ మాక్ కౌన్సిలింగ్ చాలా విజయవంతంగా అయింది. దాదాపు అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో 1,00,000 మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో చూజ్ చేసుకుంటే మళ్ళీ మాక్ కౌన్సిల్కు 44,000 మందికి మళ్ళీ రీలుక్ చేసుకునేటువంటి అవకాశం కలిగింది. సో అది కూడా మళ్ళీ ఈసారి కంటిన్యూ చేస్తున్నాం. సో దాంతో ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఒకవేళ మిస్టేక్ చేసినా కానీ, లేకుంటే అనుకున్న కాలేజీలో కొన్ని కాలేజీల నేమ్స్ ఎట్లా ఉంటాయంటే మల్లారెడ్డి అంటే ఒక 4-5 ఉన్నాయి, ఇట్లా ఉంటాయి కదా. సో అవన్నీ కరెక్ట్ చేసుకునేటువంటి వెసులుబాటు ఈ యొక్క మాక్ కౌన్సిలింగ్ ద్వారా ఇస్తున్నాము. అది చక్కగా వర్క్ అయింది లాస్ట్ టైం. ఈ హోప్ ఈసారి కూడా ఈ యొక్క మాక్ కౌన్సిలింగ్ ద్వారా స్టూడెంట్స్ మళ్ళొకసారి వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకొని కరెక్ట్ కాలేజీలను చూజ్ చేసుకొని మంచి కాలేజీలను పెంచుకోవాలని. అయితే ఒకటి ఏంటంటే ఇంకొక సూచన కూడా స్టూడెంట్స్కి ఏంటంటే, ఒకసారి మీరు ఈ యొక్క ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఆ కాలేజ్ ఏంటి, వాళ్ళ వెబ్సైట్కి పోయి ఎలాంటి ఫ్యాకల్టీ ఉంది, ఎలాంటి పొజిషన్స్ అంటే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కొంచెం చూసుకొని చక్కగా పెట్టుకోవాలనేది నా సూచన. ఎందుకంటే మీరు ఒక ఆప్షన్స్ పెట్టుకోవడమే కాదు, మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాన్ని మీరు డిసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఫిజికల్గా కానీ, కొంత ఫ్రెండ్స్ ద్వారా కానీ, తెలిసిన వాళ్ళ ద్వారా కూడా మీరు ఒపీనియన్ తీసుకొని చక్కటి కాలేజీలు చూజ్ చేసుకొని చేయాలని. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ దోస్ హు ఆర్ టేకింగ్ పార్ట్ ఆఫ్ దిస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆఫ్ EAP సెట్ 2026. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.